హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 56,805 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నిన్న మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ రోజు మనం చూసుకుంటే ఈరోజు ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. ఈరోజు కూడా వాల్యూ మనం చూసుకుంటే ఒక రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుంది మేడం. గత ఒక 4-5 డేస్ నుంచి ఈ డైరెక్షన్లోనే ఉంది. ఇంతకుముందు మన డైరెక్షన్ మనం చూసుకుంటే మనం చెప్పుకుంటే కొద్దిగా చేంజ్ అయిందన్నమాట. ఈ డైరెక్షన్ నుంచి మార్కెట్ చేంజ్ అయ్యి ఇప్పుడు ఈ డైరెక్షన్లోకి వచ్చింది. ఓకేనా, ఒక హయ్యర్ హైలెస్ ఫార్మేషన్లో మనకి వెళ్ళడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ మనకి కంప్లీట్గా బ్రేక్ అయితే మన టార్గెట్ 57,500 నుంచి 58,000 వరకు మనకి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఒక కంప్లీట్గా 58 లెవెల్ కూడా బ్రేక్ అయితే డైరెక్ట్ మన టార్గెట్ 60,000 వరకు మనకు పెట్టుకునే అవకాశం ఉంది. అంటే 59,000 కూడా మనకు టార్గెట్ ఉంది. థర్డ్ టార్గెట్ హోల్డింగ్ పర్పస్లో 60 వరకు పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మనం టోటల్ ఓవరాల్గా మనం చూసుకుంటే మన ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం ఒక చాలా మట్టుకి వాల్యూని క్యాప్చర్ చేసుకునేది ఈ లెవెల్లోనే. ఈరోజు మనం చూసుకుంటే మాత్రం రాంగ్ బయింగ్లో మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో వెళ్ళడం జరిగింది. సో నో ప్రాబ్లం, వాళ్ళు వెళ్ళినా సరే డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా క్యాప్చరేషన్ చేసుకోవాలి. కొద్దిగా మార్కెట్ నా అంచనా ప్రకారం మళ్ళీ ఒకవేళ ఈ డైరెక్షన్లో వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ని ఒక సపోర్ట్ లెవెల్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇన్ కేసు ఒకవేళ ఈ లెవెల్ ఈ రాంగ్ బయింగ్లోనే మార్కెట్ ఒకవేళ బ్రేక్ చేస్తే టెంపరీగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప కానీ ఆగే ప్రసక్తి మార్కెట్ లేదనమాట. ఓకే, సో మనకి న్యూస్ ఏదైనా అవ్వచ్చు. మార్కెట్ ఎందువల్ల వెళ్తుంది అంటే న్యూస్ బేస్ మీద వెళ్ళొచ్చు మార్కెట్, లేదంటే మార్కెట్ ఒక్కోసారి అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడగొట్టేయచ్చు. ఎందుకంటే మార్కెట్ న్యూస్ అంటే ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటుంది మార్కెట్. ఒక వారం రోజుల తర్వాత వచ్చే న్యూస్ ఉందనుకోండి, అది మంచి వస్తే నో ప్రాబ్లం, చెడు వస్తే కొట్టేస్తారు మనకి. ఎందుకంటే మంచి వచ్చినా ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మంచి న్యూస్ వచ్చినా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే, చెడు వచ్చినా ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోద్ది. రెండు విధాలుగా. ఒకవేళ మిడిల్ పాయింట్ ఉంటే మార్కెట్ చూస్తుంది అన్నమాట, ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి అప్ సైడ్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్ కొడదామని చెప్పి వెయిట్ చేస్తుంటారు అన్నమాట. అదే పర్పస్లో మార్కెట్ వెళ్తుంది జరుగుతుందన్నమాట. సో అయితే మన ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ మనకి కంప్లీట్గా ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ మనకి ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందంటే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ మాత్రం 57,500 నుంచి 57,800 వరకు అయితే నా టార్గెట్ పెట్టుకుంటాను. ఫైనల్ టార్గెట్ మాత్రం 58,000 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అయితే నిన్న నేను సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను, అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిన్న నేను ప్రీవియస్ వీడియోస్లో 56,000 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉందని కూడా చెప్పడం జరిగింది. 55,500 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర షిఫ్ట్ అవుతారు, సెల్లర్స్ షిఫ్ట్ అయ్యి ఈ లెవెల్ దగ్గర సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, మనకి ఈరోజు మనం చూసుకుంటే 9:15 లేక క్యాండిల్ ఇది ఈ 56,000 లెవెల్ దగ్గరగా వెళ్ళింది. ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే 56,000 వెళ్ళిందో నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది మేడం. సో పుట్ ఆప్షన్ కూడా తీసుకుని మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా నా అంచనా ప్రకారం మనకి ఈ క్యాండిల్ అనమాట, ఈ క్యాండిల్ మనకి 11:30 నిమిషాలకు క్యాండిల్ నాకు కొద్ది వాల్యూమ్ అయితే జనరేట్ చేసింది. ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి మార్కెట్ ప్రిపేర్ అవుతుందని చెప్పి కొద్దిగా లైట్గా వాల్యూమ్ జనరేట్ చేసుకుంది. నేను ఆ లెవెల్ దగ్గర అయితే నేను ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ప్రాఫిట్ ఎంతో కాదు, నాకు మార్నింగ్ 9:15 నిమిషాలకి పుట్ ఆప్షన్ తీసుకుంటే 56,000 నుంచి తర్వాత మంచి ప్రాఫిటే వచ్చింది. కానీ తర్వాత ఉండే కొద్ది మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పటికీ నాకు ₹1.35 నేను ఎగ్జిట్ అయ్యానమాట. సో లాస్లో అయితే కాదు, ప్రాఫిట్లోనే వచ్చింది. అప్పుడు దాకా నాకు 30 నుంచి 38 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే కనబడింది నాకు. తర్వాత మెల్లమెల్లగా ₹1.35 వచ్చిన తర్వాత వాల్యూమ్ జనరేట్ చేసుకుంది. నేను ఇక ఈ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిపోయాను అనమాట. తర్వాత ఎప్పుడైతే తర్వాత అయితే మనకి 56,000 మన రెసిస్టెంట్ లెవెల్ చెప్పానో, ఆ రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఈ లెవెల్ ఎప్పుడైతే 56,000 లెవెల్ బ్రేక్ అయిందో ఆ లెవెల్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్ అయితే బై చేయలేదు. ఎగ్జాక్ట్ ఈ లెవెల్ కాదు, 56,100 దగ్గర నుంచి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. 56 అయింది. అప్పుడు దాకా నాకు కన్ఫ్యూజ్ వచ్చింది, కొద్దిగా వాల్యూమ్ జనరేట్ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. తర్వాత 56,100 నుంచి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ ఎంటర్ కూడా మన రెసిస్టెంట్ లెవెల్ నియర్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే డైరెక్ట్ మార్కెట్ అయితే వెళ్ళడం కూడా జరిగింది మేడం. సో కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగింది. సో అయితే
సో అయితే మనకి రేపు ఇంట్రాడే బేసిక్లో ఏ విధంగా ఉంది, మండే మార్కెట్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాంగ్ బయింగ్లో వెళ్ళింది మార్కెట్. డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ యూటర్న్ తీసుకుని మనకి కింద డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఇక్కడ లెవెల్ సపోర్ట్ లేనిది, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీకి కనబడుతుంది. అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ అయితే మనకి 57,300 నుంచి 56,800 మధ్యలో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారిపోయే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 56,800 నుంచి 56,500 మధ్యలో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి ఓపెన్ అయితే ఈ లెవెల్ మధ్యలోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ రాంగ్ బయింగ్లో వెళ్ళింది కాబట్టి ఈ రాంగ్ బైని కొద్దిగా క్యాప్చర్ చేసుకుంటే కొద్దిగా లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి క్యాప్చర్ చేసుకుంటాం అనమాట. అలా క్యాప్చర్ చేసుకున్నా సరే నేను కాల్ ఆప్షన్కి బై చేస్తాను అనమాట. సో ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ అయితే చూస్తాం మరి. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ కూడా చేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. మన రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయిన వరకు వెయిట్ అండ్ వాచ్ చేస్తాం. ఈ లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయితే కాల్ ఆప్షన్కి మనం మొగ్గు చెప్తాం అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ ఈ రకం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒక హోల్డింగ్ పర్పస్లో వన్ డే క్యాండిల్లో కూడా చూద్దాం ఫ్రెండ్స్. వన్ డేలో చూడండి మనకి. సో ఓవరాల్గా మనం చూసుకుని వన్ డే క్యాండిల్ కూడా చూసుకుంటే మనకి ఓవరాల్గా మనకి 58,000 వరకు మనకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే ఒక 58,000 లెవెల్ బ్రేక్ అయితే 58,500 వరకు సెకండ్ టార్గెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, సో అది మనకి ఒకసారి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం. సో మనం ఓవరాల్గా మన టార్గెట్ మాత్రం 58,500 పెట్టుకున్నాం. ప్రజెంట్ అయితే మనకి నెక్స్ట్ వీక్ వరకు అయితే ఇదే మూమెంట్లో మార్కెట్ ఒకవేళ గుడ్ న్యూస్ బేస్ మీద వెళ్తే మాత్రం 60,000 లెవెల్ కూడా మనకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది. కానీ ఏంటంటే మార్కెట్ డెఫినెట్గా కొద్దిగా క్యాప్చులేషన్ చేసుకోవాలి, డౌన్ సైడ్ రావాలి. కాబట్టి ఒకవేళ సోమవారం నాడు కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నమాట. వాలిటిలిటీ ఉండే అవకాశం సోమవారం నాడు కనబడుతుంది. ఆ వాలిటిలిటీ కూడా మనకి ఈ రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి. కాబట్టి సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యే వాలిటిలిటీ ఉండొచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే వాలిటిలిటీ ఉండొచ్చు, స్పైక్ మూమెంట్తో కూడా మన వాలిటిలిటీ క్రియేట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ మన టార్గెట్ మాత్రం 58,500 58 నుంచి 58,500 వరకు మన టార్గెట్ అయితే హోల్డింగ్ పర్పస్లో చూద్దాం. ఒకవేళ 58,500 కూడా బ్రేక్ అయితే మాత్రం ఫైనల్ టార్గెట్ 59,000 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీక్ వరకు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,638 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మనకి సపోర్ట్ లెవెల్ మీ గతంలో కూడా చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక రెసిస్టెంట్ని ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట నిఫ్టీ. సో ఆ రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అవ్వాలి. డెఫినెట్గా మనకి ఈ రోజు ఈ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చి ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరిగింది. గతంలో కూడా మీకు చెప్పాను ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చి హోల్డ్ అయింది. మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మన లెవెల్ మన సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఎప్పటి నుంచో చెప్తున్న రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి సపోర్ట్గా మారింది. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని ఈరోజు ఇదే రెసిస్టెంట్ సపోర్ట్గా మారి ఇక్కడ నుంచి డైరెక్ట్ మన సింగిల్ మూమెంట్ వచ్చేసింది. మన టార్గెట్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర కూడా హిట్ అవ్వడం జరిగింది మేడం. ఓకేనా, సో ఈరోజు ట్రేడింగ్ సెషన్ అయితే మనకి సోమవారం నాడు ఏమవుతుందో చూద్దాం. సో చూడండి, మనకి ఒకవేళ ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్లో కొద్దిగా స్ట్రాంగ్ వాల్యూమ్ రేపు సోమవారం నాడు క్రియేట్ చేసుకుంటే మాత్రం కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 23,400 నుంచి 23,600 మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే కాల్ ఆప్షన్కి నేను అయితే బై చేస్తాను అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ అప్ ఎంతవరకు ఓపెన్ అవుతుందంటే మనకి 23,800 బిలో 23,000 నుంచి 23,600 నుంచి ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ హెవీ న్యూస్ ఏదైనా వస్తుంది వేరే విషయం. మామూలు నార్మల్గా మనం చూసుకుంటే ఈ రోజు మూమెంట్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవకాశం ఉంది. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మరీ మంచిది. అక్కడ వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 24,000 అయితే పెట్టుకోవడం జరిగింది. అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 24,100 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 24,200 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది ఇంటర్డే బేసిక్లో. రేపు సోమవారం నాడు మాత్రం రేపు అంటే రేపు కదా ఇప్పుడు శుక్రవారం కదా 2 డేస్ తర్వాత మార్కెట్ ఉంటుంది కాబట్టి సోమవారం నాడు మనం చూసుకుంటే మాత్రం సోమవారం నాడు మనకు మాత్రం కొన్ని వాలిటిలిటీ ఉండి నిఫ్టీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. జాగ్రత్తగా
ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ మాత్రం 23,650 బ్రేక్ అయితే 23,700 ఫస్ట్ టార్గెట్, 23,750 సెకండ్ టార్గెట్, 23,800 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరి మంచిది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే సపోర్ట్గా మారిపోయే అవకాశం ఉంది. సపోర్ట్గా మారిందంటే మరి కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇందాక చెప్పాను కదా, గ్యాప్ డౌన్ ఎందువల్ల ఓపెన్ అవుతుందో, సో ఆ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్కి బై చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క నాకు వీడియో తెలియకుండా మీరు కొన్ని ఆప్షన్లో ట్రేడర్స్ కూడా జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.